హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవాళ రాగి సంగటి చేస్తున్నా. నేను ఒక గ్లాసు రేషన్ బియ్యము శుభ్రంగా కడిగి మెత్తగా అన్నం ఉడికించాలి. ఉడికిన తర్వాత పావు కేజీ రాగపిండి వేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అది అట్లా తెడ్డుతోటి బాగా ఎనపాలి. మొత్తం కలిసేటట్టు ఉండలు కట్టకుండా బాగా మెత్తగా ఎనిపి చూడండి, ఇంకొక 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. అయితే బాగా ఉండలు కట్టకుండా బాగా ఎనపాలి. ఉండలు కడితే ఇంకా తినలేము ఎక్కువ. ఇట్లా ఉండలు లేకుండా నీట్గా బాగా మొత్తం మెత్తగా ఉడికించుకున్నాక చూడండి, ఒక ప్లేట్ తీసుకొని కొంచెం నీళ్ళు తడుపుకొని కసక రాకుండా అట్లా ముద్దలు చేసి ప్లేట్లో పెట్టుకోవడమే. చూడండి, దాంట్లోకి చికెన్ కానీ మటను, చేపల కూర, దోసకాయ పచ్చడి, గోంగూర పచ్చడి ఏదైనా సరే చాలా బాగుంటుంది తినడానికి. రోజు కాకపోయినా 2 రోజులకు ఒకసారి అయినా తినండి, ఆరోగ్యానికి మంచిది. చూడండి, నేను దోసకాయ కూర చేసా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తినండి, ఆరోగ్యానికి మంచిది. సరేనా?